ఈ మధ్య కాలంలో పార్లమెంట్లో కానీ ప్రభుత్వ నివేదికల్లో ఆర్థిక సర్వేలో కానీ 25 కోట్ల జనాభాని 25 కోట్ల మందిని మేము పేదరికం నుంచి బయటపడేసినాము అని పార్లమెంటు సాక్షిగానే కేంద్ర మంత్రులు ప్రకటించారు. సామాజిక దక్కేట్టుగానే మా మోడీ సర్కారు పనిచేస్తుంది, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తుంది అని వాళ్ళు అంటున్నారు. మీరేమో అసమానతలు పెరిగినాయి అంటారు. అసమానతలు పెరిగినాయి అనడానికి మీ దగ్గర ఏమన్నా ఉదాహరణలు ఉన్నాయి? ఏంటి లెక్కలు? వాళ్ళేమో అధికారిక లెక్కలతో చెప్తున్నారు. ఇటీవల కాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టినటువంటి సందర్భంలో ఈ చర్చ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నోటనే వచ్చింది. మేము ఈ దేశంలో బిలో పావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళను ఎబో పావర్టీ లైన్ కు పట్టుకొచ్చాము, 25 కోట్ల మందిని పట్టుకొచ్చాము అవును అనేటువంటి మాట ఆయన చెప్పాడు. మేము సాధించినటువంటి ఘనకీర్తి అని చెప్పి ఆయన చెప్పాడు. అవును, దాని పక్కనే ఇంకో పదం చెప్పాడు, దేశంలో మా ప్రభుత్వం 88 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామని చెప్పాడు. ఉచిత రేషన్ ఎవరు అర్హులు అని చెప్పేటువంటిది చర్చ చేసినప్పుడే 88 కోట్ల మంది ఉచిత రేషన్ కు అర్హులుగా నిలబడ్డారు అని చెప్పేసానంటే నువ్వు పేదరికాన్ని పెంచావు అని చెప్పేసి అంగీకరించినట్టు. అంతేకాకుండా మరో 5 ఏళ్ళు పొడిగిస్తున్నాం, దీన్ని మరో 5 ఏళ్ల కాలం పాటు పొడిగిస్తున్నాం అనే మాట కూడా చెప్పారు. అంటే నువ్వు ఉచిత రేషన్ ఇవ్వడానికి లైన్లో ఎవరు నిలబడతారు? పేదరికం అనుభవించేటువంటి వాళ్ళే నిలబడతారు. రేషన్ బియ్యం ఇప్పుడు మామూలుగా వ్యవసాయదారులు, రైతులు, ధనిక రైతులు, అట్లాగే పెద్ద పెద్ద పరిశ్రమాధిపతులు, ఉద్యోగులు వీళ్ళందరూ రేషన్ బియ్యం కోసం రారు కదా. అవును, ఎవరు వస్తారు? అగ్రికల్చర్ లేబర్, అట్టడుగునున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, బీసీలు, ఇట్లాంటి వాళ్ళు నీకు రేషన్ షాప్ దగ్గర లైన్కి వస్తున్నారు. వాళ్ళందరినీ నువ్వు ఎంతకాలం రేషన్ షాప్ దగ్గర లైన్కి నిలబెట్టగలవు? ఏం బియ్యం ఇవ్వగలుగుతావు? వాళ్ళు ఏం తిండి తింటున్నారు? రేషన్ బియ్యంలో ఏ బియ్యం వస్తున్నాయి? లెక్కలు తినంటే అట్టడుగు పొరల్లో బతికేటువంటి వాళ్ళని అత్యధిక సంఖ్యాకులుగా డెవలప్ చేసేటువంటి ప్రయత్నంలో అంతర్భాగం. మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తా 5 ఏళ్ళు అని చెప్తున్నారు. అసలు రేషన్ సిస్టమ్ ని రద్దు చేసి అంత స్థాయిలో ప్రజా పంపిణీ వ్యవస్థ అనేటువంటిది ఏ రూపంలో ఉండాలని చెప్పేసానంటే ఇప్పుడు ఆ రేషన్ సిస్టమ్ కూడా దుర్మార్గంగా మారిపోయింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. 16 రకాల నిత్యావసర సరుకులు ఇచ్చే స్థానంలో 2 1 చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మొత్తం మీద దాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థనే నిర్వీర్యం చేసిలనుకో అవన్నీ ఇవ్వగలిగేటువంటి పరిస్థితి, దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం ధాన్యాన్ని ప్రజలకు సమానంగా పంపిణీ చేయగలిగే పరిస్థితి వస్తే అది తప్పేం కాదు, అట్లా చేసుకోవచ్చు. కానీ ఈ అంతరాల పరిస్థితి ఏంటంటే ఒకవైపు ఉచిత రేషన్ కోసం లైన్ కట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో దొడ్డు బియ్యం, ముక్కిపోయిన బియ్యం చాలా సందర్భాలు వస్తుండే వాటి కోసమే లైన్లో నిలబెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు అనేటువంటిది ఇది చూడాలి. ఆర్థిక అంతరాల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బీజేపీ అధికారంలోకి రాకముందు 69 మంది శతకోటీశ్వర్లు ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలం తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్క తీస్తే 169 మందికి పెరిగారు. అంటే 100 మంది అదనంగా శతకోటీశ్వర్లు పెరిగారు. ఈ దేశంలో 40 కోట్ల మంది ప్రజలు ఆస్తి వాళ్ళొక్కరి చేతుల్లోనే పోగుపడ్డది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మనందరికి తెలుసు అదానీ ప్రపంచంలో నెంబర్ 2 కుబేరుడిగా ఎదిగాడు. అంటే ప్రపంచంలో నెంబర్ 2 కుబేరుడిగా భారతదేశం ఎదిగింది అని చెప్పేటువంటి సంబరాలు జరుపుకునేటువంటి పని ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు జరుపుకోవచ్చు. కానీ దీని వెనకాలనే ఇంకో మతలాభం ఉంది. ఏమిటో మతలాభం అని చెప్పేస్తానంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక రైతు అక్షరం ముక్క చదువు రాని రైతు దగ్గరికి వెళ్ళి కూడా ఈ బాయి లోతు ఎంత ఉందని అడిగితే దానిపైన పోగుబడ్డటువంటి మట్టి గడ్డను బట్టి దాని లోతు చెప్పేస్తాడు. దేశంలో కోటీశ్వర్లు పెరుగుతున్నారు అనేటువంటిది గనక అర్థమైతే ఈ దేశంలో కూటికి గతి లేని వాళ్ళు పెరుగుతున్నారు అనేటువంటిది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు 25 కోట్ల మందిని బిలో పావర్టీ లైన్ నుంచి ఎబో పావర్టీ లైన్ అని చెప్పినావు. కానీ దారిద్ర్య రేఖకు దిగువన ఈ రోజుకి కూడా 40 కోట్ల దాకా ఉన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి 3 పూటలు 5 ఏళ్ళు పర్ఫెక్ట్ గా నోట్లోకి పోనటువంటి వాళ్ళు ఆ లెక్క తీస్తే అట్లా 40 కోట్ల మందికి పెరిగారు. 22 కోట్ల మంది ఉండే 2014లో మీరు అధికారంలోకి వచ్చే నాటికి. దీన్ని తగ్గించుతూ పోవాలి, కానీ ఇది పెరుగుతూ వచ్చింది, 40 కోట్లకు చేరింది. అంటే ఆర్థిక అంతరాలు ఏ రూపంలో పెరుగుతున్నాయి అనేటువంటిది మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనేది నెంబర్ 1. సామాజిక అంతరాలు కూడా సీరియస్ గా పెరుగుతున్నాయి. ఒకవైపున చంద్రయాన్ ప్రయోగం చేసింది భారతదేశం. శాస్త్ర సాంకేతిక రంగం చాలా వేగంగా పెరుగుతుంది రోజు రోజుకి. ఇది పెరుగుతున్నప్పుడు కూడా దేశంలో దళితుల మీద, గిరిజనుల మీద, ప్రత్యేకించి మహిళల మీద
సీరియస్ గా లైంగిక దాడులు జరుగుతున్నాయి మహిళల మీద, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పథకం ప్రకారంగా బీజేపీ అధికార అండతోటి ఒక మూక దాడులు, ఒక మనువాద దాడులు ఈరోజు అట్టడుగు ప్రజల మీద జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక లెక్క తీస్తే గ్యాంగ్ రేపులు, హత్యలు, దళితుల హత్యలు, మహిళలపై అత్యాచారాలు, దళిత మహిళలపైన అత్యాచారాలు, ఇలాంటి లెక్కలు తీస్తే బీజేపీ పాలిత రాష్ట్రాలే టాప్ మోస్ట్ లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అనేటువంటిది మహిళల గ్యాంగ్ రేపుల్లో నెంబర్ 1 స్థానంలో ఉంది. 40,000 సంఘటనలు జరిగితే దేశంలో 15,000 సంఘటనలు ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే జరిగాయి. అంటే దళితులపైన దాడులు ఏ రూపంలో పెరుగుతున్నాయని చెప్పడానికి అనేక ప్రత్యక్ష ఉదాహరణలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అందుకని మధ్యప్రదేశ్ హత్యల్లో టాప్ ఉంటే, గ్యాంగ్ రేపుల్లో ఉత్తరప్రదేశ్ టాప్ ఉంటే, అంటే ఎటు వచ్చి చూసినాలే కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే గుజరాత్ కానీ వీటన్నింటిలలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సామాజిక అంతరాలు పెరుగుతున్నాయని చెప్పడానికి దళితులపైన దాడులే కాదు, కుల దురహంకార హత్యలు పెరిగినాయి, కాప్ పంచాయతీల పేరిట దౌర్జన్యాలు పెరిగినాయి, దళితులు మంచినీళ్ళు తాగితే దాడి, దళితులు నదిలో స్నానం చేస్తే దాడి, దళితులు ఎక్కడన్నా ఒక చోట జై శ్రీరామ్ అనకపోతే దాడి, ఎటువైపు చూసినాలే కానీ దాడి అనేటువంటి జరుగుతుంది. వాళ్ళ జీవన స్థితిగతుల మీద, వాళ్ళ ఆహారపు అలవాట్ల మీద దాడి చేస్తూ వస్తున్నది వీళ్ళే కదా. అందుకని సామాజిక అంతరాలు వేగంగా పెరుగుతున్నాయి, ఆర్థిక సామాజిక అంతరాలు పెరుగుతున్నాయి. ఈ పెరుగుదల అనేటువంటి దాన్ని అరికట్టగలిగేటువంటి పరిస్థితి ఎప్పుడు రావాలి? ఆదాని ఆస్తి పెరిగిందనే సంబరంలో వాళ్ళు ఉంటే, ఒకవైపున ఆర్థిక సామాజిక అంతరాలు పెరిగిపోతున్నాయి అనేటువంటి ఆవేదనలో అట్టడుగు ప్రజలు ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు.